హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చీర కుచ్చులు ఇస్తున్నాను అనమాట. ఇది బాడీ కలరు, ఇదేమో పళ్ళు ఈ విధంగా వచ్చింది అనమాట. అందుకే ఇప్పుడు దీన్ని బాడీ కలర్ యూస్ చేస్తున్నా. ఇట్లా నిడిల్కు దారం చుట్టుకుంటున్నా. 10 నెంబర్ నిడిల్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇది బాడీ ఇట్లా వచ్చింది కదా, చీర మొత్తం ఈ విధంగా వచ్చింది. ఇది బార్డర్ ఇంత పెద్ద అంచు వచ్చిందనమాట. ఇదేమో కొంగు, పళ్ళు. ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. పళ్ళు దగ్గర నుంచి ఇట్లా ఫస్ట్ లాక్ వేసుకోవాలి. తర్వాత సెకండ్ టైం కూడా లాక్ వేసుకుంటున్నా. ఇట్లా సింపుల్ డిజైన్ అనమాట, సింగిల్ లైన్లో అయిపోతుంది. 1 2 3 4 5 చైన్స్ వేసుకుంటున్నా. ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకుంటున్నా. మొత్తం 5 చైన్స్ వేసుకోవాలంటే ఇది డిజైన్ మొత్తము. 1 2 3 4 5 చైన్స్ వేసుకోవడం అంతే. ఈ బేసిక్ కంటిన్యూ డిజైన్ మొత్తం ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 3 4 5 చైన్స్ ఎక్కడ దాకా వస్తాయి కరెక్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. మళ్ళీ 5 చైన్స్ వేసుకున్నా కదా స్టార్టింగ్లో. ఇట్లా 5 చైన్స్ వేసుకున్నా కదా. వేసుకున్న తర్వాత వీటికి కుచ్చులు ఇట్లా కట్టుకున్నా అనమాట. ఈ విధంగా ఆ కుచ్చులు ఎలా కట్టాలో ఇప్పుడు చూపిస్తా. ఇట్లా దారం 150 దారం చుట్టుకున్నా అనమాట. ఇట్లా చుట్టుకొని ఇప్పుడు ఇట్లా కట్టుకుంటున్న కుచ్చుళ్ళు. ఇది ఇట్లా కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట. ఈ దారంతో ఇట్లా జరి దారంతో మళ్ళీ కుచ్చుళ్ళు కడుతున్నా. ఈ విధంగా ఇట్లా కుచ్చుళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నాటు వేసుకుంటున్నా. దారం పువ్వులన్నీ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ నాటు వేసుకుంటున్నా. ఇట్లా ఇది ఎక్స్ట్రా దారం కట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కూడా ఇది ఇట్లా లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం వదులుకోవాలన్నమాట. ఇది థ్రెడ్ను ఇట్లా హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ వదులుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా నిడిల్ తీసుకొని, ఇట్లాంటి నిడిల్ క్రోషా వర్క్ వేస్తాం కదా, నిడిల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇట్లా చిన్నగా ఇట్లా చీర మీద ఇట్లా బొక్క వేసుకోవాలన్నమాట. హోల్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చూసుకొని హోల్ వేసుకోవాలి. ఇట్లా హోల్ వేసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించినా చూసుకొని తీసుకోవాలన్నమాట. నిదానంగా ఇట్లా చిన్న బేబీ కుచ్చులాగా వేసుకోవాలన్నమాట. ఈ కుచ్చును ఎక్కువ లెంత్ వదులుకోకూడదు అనమాట. ఒక కుచ్చు పైనకు ఒక కుచ్చు కిందకు అనమాట. ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.